హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. నేనైతే గులాబ్ జామ్ చేసిన ఫ్రెండ్. దీంతో అయితే మన ప్యాకెట్ పొడితోటి చేసిన. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. నేను కూడా ట్రై చేసి తిని అయితే చూసి చేసిన. అంటే నేను బాగా రోజులు అవుతుంది చేయక. మీరు కూడా చేయండి, చాలా సూపర్గా అవుతాయి ఫ్రెండ్. ఓకేనా? మీరు కూడా ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్నది హారికేస్ వరల్డ్ వ్లాగ్స్. ఫస్ట్ అయితే నేను పొడి తీసుకున్న, ఒక బౌన్లో వేసుకున్న. చూడండి, ఇలా బాక్స్ అయితే తెప్పించాను అన్నట్టు. తెప్పించి ఇలా మొత్తం అయితే బౌన్లో వేసుకున్న. బౌన్లో వేసుకున్న తర్వాత కొద్దిగా పాలుతోటి అయితే నానిపిన అన్నట్టు. కొద్దిగా పాలు వేసి ఇలా నానుపుకున్న. ఇలా పిండి ముద్దలా చేసుకొని ఇలా చిన్న బౌల్స్లా చేసుకున్న. చూడండి ఫ్రెండ్, నాకైతే ఒక 13-15 దాకా అయినాయి. స్టవ్ మీద బౌన్ పెట్టేసి నేనైతే ఆయిల్లో వేయించుకుంటున్నా. కొంతమంది అయితే డాల్డా తోటి ఇంకా మన నెయ్యితోటి అయితే వేయించుకుంటారు. చాలా సూపర్గా అయితే నేనైతే నూనెతోటి వేయించిన. మా ఇంట్లో కరడి నూనెతోటి వేయించుకున్న. చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు కరడి నూనె. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసిన ఫ్రెండ్. అదే బౌన్లో నేను పాకం వేసేసిన. ఒక గిలాస 2 గిలాసాలు వాటర్ వేసేసి ఒక గిన్నె షుగర్ వేసేసాను. షుగర్ వేసిన తర్వాత మంచిగా మరిగించుకొని ఒక 5-6 ఇలాచీలు ఇలా కచ్చపక్కగా దంచుకొని సన్నగా దంచుకొని వేసుకున్నాం. మరిగే నీళ్ళల్లో పాకంలో ఇలా మంచిగా మరిగించుకున్న తర్వాత మనం వేయించుకున్న స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పాకం చల్లారిన దాకా అయితే నేను అదే బౌన్లో ఇదే పాకం అయితే నేను వేసేసాను అన్నట్టు. చూడండి, వేయించి పెట్టుకున్న బౌన్లోనే గులాబ్ జామున్ ఇలా పాకం మొత్తం వేసేసాను. 5 నిమిషాల్లో చాలా త్వరగా అయిపోతుంది అన్నట్టు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా చేసుకున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా చాలా త్వరగా కూడా అయిపోతుంది అన్నట్టు. ఉట్టిగా ఒక 2-3 నిమిషాలు ఇలా మనము నానిందాకా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎంత త్వరగా నానిపోయినాయి చూడండి. ఫ్రెండ్, ఎంత బాగా ఎంత లావుగా అయినాయో. పాకం పీల్చుకొని ఎంత మృదువుగా చాలా మంచిగా అయినాయి అన్నట్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన హారికైస్ వరల్డ్ వ్లాగ్స్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్? మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో.